అని చెరలబడుతుంది. ఎందుకంటే వెంకటకృష్ణ గారు, మీరు నేను ప్రత్యక్ష సాక్షిని ఈ యుద్ధంలో ఎన్ని రాత్రులు ఒగచామో, జగన్మోహన్ రెడ్డి గారి యుద్ధంలో ఎన్ని రాత్రులు ఏడ్చామో, అది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, పట్టాభి గారి మీద దాడి కానీ, అమరావతి రైతుల మీద పెట్టిన చెరలు కానీ ఒగచాం. కంటి వెంట కన్నీళ్లు కాకుండా రక్తపు చుక్కలను చూసాం. అంత చైతన్యవంతమైన పోరాటం చేసుకొని గెలిపించుకున్న ఈ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అసాంఘిక శక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకపోతే ఎలా అనేది నా ప్రశ్న. ఈ రోజున ఆయనే అంటున్నాడు, నేను గుడ్డలెప్పదీస్తాను అని, నేను నిలబెడతాను అంటున్నాడు. విధ్వంసక రాజకీయాలే చేస్తున్నాడు. మరి వాట్ ఈస్ ద వే? దారేంటి? కనీసం వెంకటకృష్ణ గారిలాగా ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం ఏది? ఈ రోజున అలాంటి చైతన్యవంత కార్యక్రమం లేకపోతే మనం చేస్తున్న అభివృద్ధి నమూనా ప్రజలకు ఎలా కనిపిస్తుంది? ఇందా మీరు అన్నారు, ఒక పగడాల ప్రవీణ్, లేదా తిరుపతిలో ఆవుల యొక్క మృతి, లేదా అంబేద్కర్ మీద ఆయన మెడలో దండేయటం, లేదా కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అలజడిని సృష్టిస్తాయి కదా. మరి ఈ అలజడికి మందేది? ఈ రోజున ప్రభుత్వం తలబెడుతున్న పరిశ్రమలను కానీ ఉపాధి అవకాశాలు మనం కాదనం, ఎందుకంటే కోరుకున్న ప్రభుత్వం. నేను ఆ మాట ఏంటంటే, ఈ సందర్భంగా ప్రభుత్వం ధర్మాగ్రహాన్ని స్వీకరించాలి. వెంకటకృష్ణ గారు మాట్లాడినా, గఫూర్ గారు మాట్లాడినా, మా వరప్రసాద్ గారు మాట్లాడినా, బాలకోటయ్య మాట్లాడినా విమర్శ సమీక్ష కోసమని అర్థం చేసుకోవాలి, అంతే తప్ప ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మాకు కావు. ఎందుకంటే లేకపోతే మళ్ళీ ప్రమాదంలోకి వెళ్తాము అని. ఎందుకంటే మీరే చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొట్టమొదట పారిశ్రామికవేత్తలు రావడానికి రాష్ట్రంలో భయపడుతున్నారనే మాట మీరు చెప్పారు. మరి ఆయన గుడ్డలు ఎప్పదీస్తున్నారని చెప్పి నేను ఇంకా మాట్లాడుతున్నా. మరి రేపు పొద్దున అవసరం వస్తే పారిశ్రామికవేత్తల గుడ్డలు కూడా ఎప్పదీస్తాడేమో. మరి ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతంగా లేకపోతే కట్టడేంటి? ఓడల బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఎందుకంటే ప్రజలు చాలా అంశాలను చూస్తారు, చాలా అంశాలను చూస్తారు. మరి ఈ కోణంలో పరిపాలన సాగాలి. నిజంగా నేను చెప్తున్నాను సార్ వెంకటకృష్ణ గారు, నాటి యుద్ధంలో నాటి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసిన యుద్ధవీరులు ఈ ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉందండి. వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఈ కులాల మధ్య, మతాల మధ్య అసలు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రదండమే వేరండి. మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే 11 వచ్చినా కూడా పైన పడ్డోళ్ళలాగిన మాట్లాడుతున్నాడు తప్ప. నేను ఒక మాట అడుగుతా, ఏమండే వెంకటకృష్ణ గారు, ఒక మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అమరావతి వచ్చి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒంటి మీద కాలేసినట్టు వాట్ ఈస్ ద గట్స్? వాట్ ఈస్ ద గట్స్? అవును, నీ కార్యకర్తకు ముఖానికి ముసుగు కప్పావు తప్ప అతగానికి ముసుగు కూడా కప్పలేకపోయావు కదా. ఏ చైతన్యవంతమైన తెలుగుదేశం కార్యకర్తలను నువ్వు బోధిస్తున్నావు? ఈ రోజున తప్పులు తప్పే నందాం. కానీ ఎన్ని పడ్డామండి? అమెరికా నుంచేసి అతని పసుపు మాలోడా మాదిగోడా మీకెందుకు అమరావతి ఊరి చివర బతుకులని మమ్మల్ని అంటే, తర్వాత ఆయన సారీ చెప్తే మీరు క్షమించేశారు. ఆ మహిళ పేరు కూడా ఉచ్చరించను, చీపిస్తే రఘురామకృష్ణరాజు గారితో పాటు అందరం చూసాం, సారీ చెప్తే వదిలేశాం. అవును, కాళ్ళకు చెప్పులు లేని ఒక చేబ్రోలు కిరణ్ ఈరోజు ఉన్నాడు. తప్పే కాదని నేను అన్నాను. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం వచ్చినప్పుడల్లా చర్చిస్తున్నాం, లేకపోతే వాళ్ళు చేసినప్పుడల్లా ఇది ఏమి భావజాలం, ఇదేమి రకమైన రాజకీయం, ఒక రాజకీయ పార్టీలా చేయొచ్చా, ఇలా మాట్లాడుతున్నాం. కానీ అసలు దీనికి ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఎలా? అలాగే ఇలాంటి ఒక రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఇలాంటి ఆలోచనలు